ఆశీర్వాద ఆట తింటున్నాం. సో ఇప్పుడు తిమోతి కలుపుతాడు అనమాట. చాలా చపాతీలు మెత్తగా రావాలంటే బాగా నూనె వేసుకొని లేదా పాలు వేసుకొని లేదా అరటికాయ వేసుకొని చేసుకోకూడదు. ఎక్కువసేపు పిండి కలుపుకోవాలి, నీళ్ళు ఎక్కువ పోసుకొని. కానీ చాలా మంది ఏం చేస్తారు, దాంట్లో నూనె వేస్తారు లేదా పాలు వేస్తారు లేదా అరటికాయ వేస్తారు. అది తప్పు, అన్హెల్దీ. అరటికాయని వేడి చేయకూడదు, నూనెనేమో దానిలో వేస్తే అది మనకి కొలెస్ట్రాల్గా మారిద్ది. లైట్గా భయం వేసుకునేదానికి దానిలో వేసేదానికి తేడా ఉంటుంది అనమాట. దీన్నే కావాలంటే ఒక పావు గంట పక్కన పెట్టుకొని గుండ్రంగా ఉండలు చేసుకొని చపాతీ చేసుకుంటే మెత్తగా వస్తుంది. పిండి ఎప్పటి వరకు కలుపుకోవాలంటే పిండి కలిపిన తర్వాత మన చేతికి కానీ బొచ్చెకి కానీ అంటుకోకూడదు. చూడండి, ఒక గ్లాస్ వేస్తే విరిగిపోయింది. ఇక్కడికి మీరు కూడా లంబసింగ్ వస్తే మన రిసార్ట్లో కానీ మీరు స్టే చేశారంటే నేను వచ్చి ఇక్కడ చపాతీ చేసి పెట్టను. మన ఋతు గారు పరిచయం చేస్తారు. ఋతు గారు మీకు ఇక్కడంతా వంట చేసి పెడతారనమాట. చూపిస్తా టేస్టీ వంటలు. రాత్రి కూడా బాగుంది ఐశ్వర్య వంట. బాగుంది మేడం. మిల్లెట్స్ ఉప్మానా మామూలు ఉప్మానా? ఓకే, ఇదో పరిచయం చేస్తారండి మన ఋతు గారు. మన రిసార్ట్కి వస్తే ఇక్కడికి కుక్ చేసి పెడతారు, మీకు ఆతిథ్యం ఇస్తారు. ఓకేనా? మీరు ఇక్కడ రిసార్ట్కి రావాలంటే ఋతు గారి నెంబర్ ఇస్తాం మీకు. మీరు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. రూమ్ గుండ్రంగా రాకపోతే ఫీల్ అవుతారు ప్రేక్షకులు. గుండ్రంగా ఓకే, 3 వేసేస్తున్నాం. 3 చింపి చూపిస్తా దగ్గరగా. ఓకే, క్లియర్ ఉంది. అంత లేయర్స్ వచ్చిందో, లేయర్ చేయకుండానే. దట్ ఈస్ శ్రావణి. చించి పెడుతుంది అనుకోవాలి ఋతు గారు. ప్రేమతో పెట్టా.